బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీలో రామయ్య వికలాంగుల కాలనీ 10వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్యతో కలిసి కాలనీలలో రోడ్డుకి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత కాలనీ అభివృద్ధిలో భాగంగా కొత్తగా నీటి కుళాయి పంపిణీలను ప్రారంభించారు. అనంతరం పేదలకు, వృద్ధులకు ఎమ్మెల్యేలకు కోన రఘుపతి దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోన రఘుపతి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లా సాధకుడు ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో జగనన్న ప్రభుత్వం ద్వారా వికలాంగుల సమస్యలు ఏమున్నా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఏదో సమస్య పట్టుకొస్తాడు, ఏదో ఇది కావాలని చెప్తా ఉంటాడు. ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రకమైన ఆలోచన చేయండి అని చెప్తుంటాడు. ఇలాంటి ఆలోచనలన్నీ ఒక మన బాపట్లో ఒక ప్రాంతం కాకుండా జిల్లా అధ్యక్షుడు ఎందుకు చేశారంటే తన ఆలోచనను బట్టి చేశారు. ఒక బాపట్లు కాదు, తన సేవలు మిగతా నియోజకవర్గాల వాళ్ళతో కూడా కలిసి కన్స్ట్రక్టివ్ గా చేయడం. ఇవాళ రామయ్య కాలనీ అని పెట్టుకోవచ్చు, వికలాంగులకి ఒక కాలనీ ఏర్పాటు చేయాలని ఒక ఆశయం. చిన్నవాడే, లక్ష్యం చాలా పెద్దది. ఆ ఏర్పాటు చేసుకోవడం కూడా గుడి ధైర్యం కావాలి, అది మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తిని మేము కావాలని ఎంపీ చేసి తీసుకొని వచ్చాం. వికలాంగులో మామూలు రాజకీయ నాయకులు లేరు, చాలా రఘుపతి చాలు వికలాంగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. వాడికి మామూలు పోటీ కాదు, చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళందరూ కూడా ఒక పక్కన పెట్టి రామయ్య ఈరోజు ఈ కాలనీలో వచ్చిన సందర్భంలో వచ్చినప్పుడల్లా కొన్ని సమస్యలు చెప్తూ వచ్చారు. ఇప్పటికీ చాలా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ మన కరోనా లాంటి ఇబ్బంది రావటం వల్ల కొంచెం ఆర్థికపరమైన ఇబ్బంది వల్ల కొన్ని పనులు పోస్ట్పోన్ చేస్తాం. అయినది మా ఎంపీపీ హరిబాబు కూడా మీరైనా మీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఇప్పుడే అడుగుతూ ఉన్నాడు, సార్ మిగతా రోడ్డు కూడా పెడదాం, 7 రోడ్లు ఉన్నాయి, 350 మీటర్లు పడుతుంది, 220 మీటర్లు వేసాడు, పెడదాం అని చెప్తున్నాడు. తప్పకుండా ఆ మిగతా రోడ్లను కూడా ఈరోజు ఈ రకంగా కీ బాల్ వేసుకొని రోడ్డు పోస్తున్నాం. కనీసం బళ్ళు పోవచ్చు. ఇంకొక సందర్భంలో మనం సీసీ రోడ్ వేసుకుంటే తేలిపోతుంది, ఈ లోపల స్టెబిలైజ్ అవుతుంది. సో చాలా లైఫ్ కూడా పెరుగుతుంది. సర్పంచ్ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఆయన అభినందిస్తున్నాను.